గృహ బలం అంశానికి స్వాగతం. అదృష్టం మీ వెంట ఉంటే అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగానే నెరవేరుతాయి కదా. అదృష్టవంతుడుగా కావటానికి మార్గం ఏమిటి అని చెప్పేసి గనక భావన చేసినట్లయితే, మన మహర్షులు చెప్పినటువంటి ముఖ్య సూత్రాలు పాటించినట్లయితే చక్కటి యోగాన్ని మీరు పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. అందుకే నెలలో వచ్చే మొదటి సోమవారం నాడు ప్రాతకాలమే నిద్ర నుంచి లేచి స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించండి. మీరే స్వయంగా 1/2 కిలో సగ్గుబియ్యంతో పాయసం తయారు చేయండి. పాయసంలో మాత్రం 11 ఆకుపచ్చ యాలకులు వేయండి. ఈ నైవేద్యాన్ని విష్ణుమూర్తి యొక్క ఆలయంలో నివేదించి అందులో నుంచి కొద్ది భాగాన్ని తీసి గోమాతకు తినిపించండి. అలా తినిపించటం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. గోవు పరబ్రహ్మ స్వరూపమే కాదు, సకల ముక్కోటి దేవతల యొక్క స్వరూపం కాబట్టి ఆవులో ఉన్నటువంటి ముక్కోటి దేవతల స్వరూపం కూడా అనుగ్రహాన్ని ప్రసాదించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా. మరి ఇక్కడ మీరు విష్ణుమూర్తికి ప్రసాదంగా సమర్పించినటువంటి ఆ పాయసం ఈ యొక్క ఆవు భుజించడం చేత పృష్ఠభాగంలో ఉన్న లక్ష్మీదేవి సంతృప్తి చెంది మన ఇంటికి ఆ తల్లి వచ్చి అనుగ్రహాన్ని ప్రసాదించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా. మరి అలాగే మీ ఇంట్లో దేవి యొక్క పటం గనక ఉన్నట్లయితే, అంటే బాలాంబిక, లలితాదేవి యొక్క ఫోటోలు కనుక ఉన్నట్లయితే, మీ పూజా మందిరంలో సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి దుర్గే స్మృత హరసిభీతి మశేష జంతో స్వస్థై స్మృత మతిమతీం శుభాం దదాసి దారిద్ర్యాయ దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారణాయ పదార్థ చిత్త అని చెప్పేసి ధ్యానం చేయండి. నెలలో మొదటి శుక్రవారం నాడు ఈ యొక్క ఆచరణ మీకు శుభప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుంది అని కూడా చెప్పవచ్చు. అలాగే రవి పుష్యమి లేదా గురు పుష్యమి యోగంలో శ్వేతార్క వేరు అంటారు, తెల్ల జిల్లేడు వేరు అంటారు. ఆ వేరును గనక పచ్చని దారంతో కట్టి మీరు గనక చేతికి కానీ లేక మెడలో కానీ వేసుకున్నట్లయితే అదృష్ట బలం మీ వెంట చక్కగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. పరీక్షల్లో విజయాన్ని సాధించాలి అని తాపత్రయపడేటువంటి విద్యార్థులకు, లేక పరీక్షలు అయిపోయినాయి, పరీక్షల్లో మాకు బాగా మార్కులు రావాలి, మేము ఉన్నతమైనటువంటి విద్యా సంపత్తో అని చెప్పేసి ఉవ్విళ్ళూరేటువంటి విద్యార్థులకు, మీ పిల్లల భవిష్యత్తుకు రాచబాట వేస్తూ మీ కలలు వికసించే పూలతోట కావటానికి చాలా చక్కటి విశేషాంశమైనటువంటి విషయాలు మనకు మహర్షులు తెలియచేశారు. పెరుగు, పాలకోవా ఇటువంటి తీపి పదార్థాల్ని పిల్లలకు ఉదయాన్నే తినిపించండి. 2 వెండి గిన్నెలలో ఒక దానిలో పెరుగును, రెండవ దానిలో ఆ యొక్క పాలకోవాను ఉంచండి. వీటిని సరస్వతీదేవి యొక్క పటం ముందు ఉంచి పిల్లలు పరీక్షల్లో విజయాన్ని పొందాలి అని చెప్పేసి ప్రార్థించండి. విద్యార్థులు పరీక్షలకు వెళ్ళబోయే ముందు సమయానికి 3 గంటల ముందే సరస్వతీదేవిని స్మరిస్తూ ఒక గిన్నెలోని ప్రసాదాన్ని వారికి తినిపించండి. పరీక్షకు బయలుదేరే సమయంలో ఇంకొక గిన్నెలోని ప్రసాదాన్ని తినిపించండి. కుంకుమ పువ్వుతో తిలకం పెట్టి నాలుకపై కొంచెం కేసరాన్ని ఉంచాలి. దీనివల్ల ఆ విద్యార్థికి పాఠాలన్నీ కూడాను జ్ఞాపకం ఉండి విద్యలో విజయాన్ని సాధించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఇది ప్రతి గృహిణి కూడా ఇంట్లో తమ పిల్లలకు ఆచరించవచ్చు. పరీక్షల్లో విజయాన్ని సాధించటానికి సరస్వతీదేవిని ధ్యానం చేస్తూ పిల్లవాడిని పరీక్షకు పంపించినట్లయితే పిల్లవాడు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవటానికి ఆస్కారం ఉంది. చదివినవన్నీ కూడాను జ్ఞప్తికి వస్తాయనే విషయాన్ని ఇక్కడ గుర్తెరుగుతూ, ఎంత కష్టపడుతున్నామోనండి మేము
చెప్పలేనంత కష్టపడుతున్నాం. కనీసం స్కూటర్ కూడా కొనుక్కోలేకపోయాం. ఇట్లా వాహన సుఖం అనేటువంటిది మా జీవితానికి అసలు ఉంటుందా? ఇళ్ళైతే కొన్నాం కానీ కారు మాత్రం కొనలేకపోయామండి. ఏది ఏమైనప్పటికీ వాహన సుఖం కావాలి అంటే ఏం చేయాలి? మేము మా గృహంలో వాహనం అలా ఉండాలి, చక్కటి కారు ఉండాలి. ఏం చేస్తే బాగుంటుందండి? 3 గవ్వలను కుంకుమ పువ్వుతో కలిపి నల్లటి వస్త్రంలో చుట్టి మీరు గనక మీ యొక్క ఇంటి ముందు తగిలించి, ఆ తగిలించినటువంటి గవ్వలను సాయం సంధ్యా సమయంలో తీసుకుని వెళ్ళి నదిలో గనక పారవేసినట్లయితే మీకు వాహన సౌఖ్యం లభ్యపడుతుంది. అంతేకాకుండా శివ పరమాత్మను గనక నిత్యం కూడా మీరు గనక శంఖు పూలు అంటారు, ఆ శంఖు పూలతో నమశివాయ ఓం అంటూ గనక ధ్యానం చేస్తే మీకు వాహన సౌఖ్యం కలగటానికి ఆస్కారం ఉంటుంది. వాహన సుఖం పొందటానికి మీరు గవ్వల్ని మరికొన్ని తీసుకోండి. అలా 3 గవ్వల్ని కూడాను కుంకుమ పువ్వుతో కలిపి అద్ది వస్త్రంలో చుట్టి మీరు వాహనంలో ఉంచండి. మీరు కారు కొన్న తర్వాత ఎటువంటి రుగ్మతలు లేకుండా ఆ వాహనం సాఫీగా సాగించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. కొత్త వాహన ప్రయాణం శుభప్రదమై దుర్ఘటనల నుండి మీకు రక్షణ కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి.